ఫ్రీడమ్ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈజ్ కోలివింగ్? ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకే దగ్గర ఒకే రూమ్లో ఉండడమే కోలివింగ్ కల్చర్. ప్రస్తుతం మహానగరాలలో ఈ కోలివింగ్ కల్చర్ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఈజీ మనీ కోసం హాస్టల్ యజమానులు రూమ్లు నింపుకోవడం కోసం అబ్బాయిలను అమ్మాయిలను ఒకే దగ్గర ఉంచడానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి కోలివింగ్ కల్చర్ను, వెస్టర్న్ కల్చర్ను మన భారతదేశం తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఒక దగ్గర ఉండి నచ్చినన్ని రోజులుండి నచ్చకపోతే మళ్ళీ దూరం వెళ్ళిపోదామని చెప్పి ఒక ఆలోచన విధానమే మొదటగా తప్పుగా మనం భావించాలి. ఎందుకంటే భారతదేశం అంటేనే కల్చర్కు పెట్టింది పేరు. కల్చర్ అంటే ఏదో మనం కొనుక్కొచ్చుకునేది కాదు, మనం పాటించేది. అందుకే మన పురాతనం నుండి మన పెద్దలు పెళ్ళి అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఒక కొత్త సమాజాన్ని నిర్మించే విధంగా ప్రయత్నాలు చేశారు. అందులో సక్సెస్ అయినామని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకొని మన భవిష్యత్తు, అదేవిధంగా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాము. కానీ ఈ కల్చర్ వల్ల ఎర్లీగానే జీవితాలు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే కలిసి నచ్చకపోతే విడిపోవడం వల్ల వాళ్ళు కోర్టులు మెట్లు ఎక్కాల్సిన సందర్భాలు, కేసులు అయ్యే సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ కల్చరు రోజు రోజుకు నవ యువతను ఖరాబ్ చేసే దిశగా వెళ్తుంది. తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో నమ్మకంతో వాళ్ళని మహానగరాలకు జాబులు చేసుకుంటారని పంపించితే ఇక్కడ వాళ్ళు ఎలుగబెడుతున్నటువంటి పరిస్థితులు ఇవి. దీనికి బాధ్యులు ఎవరు? హాస్టల్ యజమానులా, లేకపోతే వీటికి పర్మిషన్ ఇచ్చే గవర్నమెంటా, లేకపోతే అందులో రూమ్లలో ఉంటున్నటువంటి ఆ పిల్లల, చివరిగా తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోకపోవడమా? ఏది ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఒక్కసారి యువత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దారిలో కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఫ్రీడమ్ కావచ్చు ఇది, కాకపోతే మీ భవిష్యత్తుకు ఒక అడ్డుకట్టలాగా మారిపోతుంది. ఫ్రీడమ్ ఎంత ఉండాలో రెస్పాన్సిబిలిటీ కూడా అలా ఉండాలి. సమాజం అంటే, ఫ్రీడమ్ అంటే నువ్వొక్కడివే. సమాజం అంటే అందరూ ఉంటారు. సమాజంలో అందరూ కలిసి ఉంటేనే మనం అందరం బాగుంటాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఫ్రీడాన్ని మిస్యూజ్ చేసుకోకుండా రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా, రెస్పాన్సిబిలిటీ ఒక యువకుడిగా ఉంటే నువ్వు బాగుంటావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, అదేవిధంగా సమాజం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క కల్చర్ను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తారని, గవర్నమెంట్ కూడా ఈ దిశలో ముందుకు పోతుందని ఆశిస్తూ ప్రజాపల్స్